ఏప్రిల్ 3, 2025 గురువారం ఎగ్గరేసుకున్న మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన వాళ్ళకి సబ్స్క్రైబర్స్‌కి నా తరపున ఇంక మీ రిక్వెస్ట్ ఏమంటే మీరు అంటే కాయలు ఏమన్నా ఈ రోజు, రేపు, ఎల్లుండి కోసుంటే కొంచెం దోరకాయలే కోయండి. ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నాను మన వాళ్ళకి అంటే మీకింత అంటే ఎంత స్మూత్గా ఎవరు చెప్పేవాళ్ళు మ్యాక్సిమం ఉండకపోవచ్చు. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నది అంటే కొంచెం దోరకాయలే పోతా ఉన్నాయి రేట్లు వచ్చేసి. అంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఎక్కువ మాగిపోయింటాయి కదా, సో ఎక్కువ రెడ్ కలర్ కాయలు అది మార్కెట్కి ఎత్తుకెళ్ళి తీసుకొని వస్తున్నారు. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏమంటే మీరు ఇప్పుడు కానీ ఇప్పుడు కోసన్నా సరే కొంచెం ముక్కాల కలర్ అంటాం, మీకు ఐడియా ఉంటుంది ముక్కాల కలర్, ఆ ముక్కాల కలర్ కాయే కోయండి ప్రస్తుతానికి. ఇప్పుడు కూడా క్వాలిటీ మంచిగా ఉంటే ఒక ఈ ఎక్కువగా మాగిండే కాయ కండి దోర కలర్ వచ్చేసి ఒక 20-30 ఎక్కువగానే పోతా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను మన వాళ్ళకి. సో ఇంకా లేట్ చేయకుండా స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మన ముందుగా జీపీఆర్ అలాగే పీవీఎస్ మండి లైన్లో దిగుమతి అయితే బాగా వచ్చింది లైన్కి వచ్చేసి ఈరోజు వచ్చేసి. అలాగే టీవీఎస్ మండి లైన్లో కూడా ఏమాత్రం తగ్గలేదు. ఓవరాల్గా ఇప్పుడైతే భాగ్యలక్ష్మి మండిని ఇంకా స్టార్ట్ అయ్యి డిఎస్ఎం అంటే దండి సిద్ధమ్మ మండి వరకు తీసుకున్నట్టయితే దిగుమతి అయితే పెరిగింది. నేటితో పోల్చుకుంటే బాగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలంపాట్లు ఎంతవరకు ఉంటాయి చూడాలి. మీకు ఈ తక్షణ ఎందుకు భూరం కావాల్సి ఉంటే కింద నెంబర్లకి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. 2 నెంబర్లో ఓ నెంబర్ కాల్ చేసినా సరిపోతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన మదనపల్లి మార్కెట్ సంబంధించి మీకు కావాలనుకుంటే తక్షణ మీకు కింద నెంబర్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు కింద ఏదో నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి.